హలో విద్యార్థులు, టూల్ గ్రైండింగ్ యాక్మే థ్రెడ్ కటింగ్ మేల్ అండ్ ఫీమేల్ అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు: ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ సింగిల్ స్టార్ట్ యాక్మే థ్రెడ్స్ ని కత్తిరించండి మరియు సరిపోల్చండి. బెండింగ్ కంపౌండ్ రెస్ట్ పద్ధతి ద్వారా యాక్మే థ్రెడ్ ను కత్తిరించడం. మెటీరియల్స్ మరియు ఎక్విప్మెంట్స్: లేత్ మషీన్, కటింగ్ టూల్స్, taping tools, thread grinding machine, grinding wheels, calipers లేదా మైక్రోమీటర్. ప్రాసెస్ 1. జాబ్ ని 4 జా ఇండిపెండెంట్ చక్ లో పట్టుకోండి మరియు జాబ్ ని ట్రూ చేయండి. మాధ్యం పొడవు కోసం వ్యాసం 40 mm టర్న్ చేయండి. వ్యాసాన్ని 40 mm నర్ల్ చేయండి మరియు అంచుని 1x45 డిగ్రీ వద్ద చాంఫర్ చేయండి. నర్ల్డ్ వ్యాసాన్ని తలక్రిందులుగా పట్టుకొని జాబ్ ని ట్రూ చేయండి. ఎండ్ ను సెంటర్ డ్రిల్ చేయండి. పాసిబుల్ లెంత్ కోసం వ్యాసం 40 mm కి టర్న్ చేయండి. 20 mm పొడవు కోసం 25 mm స్టెప్ టర్న్ చేయండి. 7 mm వెడల్పు కోసం రేడియస్ గ్రూవ్ ని తయారు చేయండి మరియు వ్యాసం 25 mm ఎండ్స్ ను 1x45 డిగ్రీ వద్ద చాంఫర్ చేయండి మరియు థ్రెడ్ ఎండ్ ను 3x30 డిగ్రీ వద్ద చాంఫర్ చేయండి. 5 mm పిచ్ థ్రెడ్ కోసం గేర్ ట్రైన్ ను అమర్చండి. టూల్ పోస్ట్లో మధ్య ఎత్తులో యాక్మే థ్రెడ్ కటింగ్ టూల్ ను పట్టుకోండి. ఎక్స్టర్నల్ యాక్మే థ్రెడ్ ను కత్తిరించండి. థ్రెడ్ నిర్మాణాన్ని చెక్ చేయండి. యాక్మే థ్రెడ్ కటింగ్ ఫీమేల్. జాబ్ ను పట్టుకొని ఎండ్ ని ఫేస్ చేయండి. వ్యాసాన్ని 40 mm కి టర్న్ చేయండి మరియు ఎండ్స్ ను చాంఫర్ చేయండి. వ్యాసం 40 mm వద్ద నర్ల్ చేయండి. థ్రెడ్ యొక్క కోర్ వ్యాసాన్ని డ్రిల్ చేయండి మరియు బోర్ చేయండి. అంతర్గత యాక్మే థ్రెడ్ ను కత్తిరించి సరిపోల్చండి. నట్ యొక్క రెండు చివర్లలో
3x45 డిగ్రీ చాంఫర్లను తయారు చేయండి. చక్ యొక్క సెంటర్ మధ్య సమీకరించబడిన మేల్ మరియు ఫీమేల్ జాబ్స్ని పట్టుకోండి. Process 2. ప్రధాన థ్రెడ్ యొక్క వ్యాసం ప్రకారం వర్క్ పీస్ సరిగ్గా మౌంట్ చేయబడాలి మరియు పూర్తి చేయాలి. టూల్ని సరిగ్గా సెట్ చేయాలి మరియు కంపౌండ్ రెస్ట్ని తప్పనిసరిగా సాధారణం నుండి 14 డిగ్రీ కోణంలో కుడివైపుకు తిప్పాలి. 14 డిగ్రీ ఆఫ్సెట్ కోణం ఒక కోణంలో జాబ్లో సాధనాన్ని ఫీడ్ చేస్తుంది. ఆఫ్సెట్ కోణం కారణంగా సాధనం యొక్క ఎడమ వైపు నుండి చాలా స్టాక్ తీసివేయబడుతుంది. చిప్ కూడా ఎడమ వైపు మార్గం నుండి దూరంగా మారుతుంది. థ్రెడింగ్ సాధనం యొక్క కుడివైపు కొత్తగా కత్తిరించిన థ్రెడ్ను సులభంగా షేవ్ చేస్తుంది. యాక్మే థ్రెడ్ టూల్ని అవసరమైన థ్రెడ్ కోణం మరియు పిచ్ 29 డిగ్రీ -4 మిల్లీమీటర్ పిచ్కి గ్రైండ్ చేయండి. టూల్ పోస్ట్లోని టూల్ను మధ్య ఎత్తులో బిగించి కనిష్ట ఓవర్ హ్యాంగ్తో సెంటర్ గేజ్తో అలైన్ చేయండి. టూల్ మధ్య ఎత్తులో సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. వర్కింగ్ డ్రాయింగ్ ప్రకారం థ్రెడ్ చేయవలసిన వర్క్ పీస్ యొక్క వ్యాసాన్ని చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ సింగిల్ స్టార్ట్ యాక్మే థ్రెడ్స్ని ఎలా కట్ చేసి మ్యాచ్ చేయాలో మరియు కంపౌండ్ రెస్ట్ మెథడ్ని బెండింగ్ చేయడం ద్వారా యాక్మే థ్రెడ్స్ని ఎలా కత్తిరించాలో నేర్చుకున్నాము. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజెస్ను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.